బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిట్టేడు గ్రామంలో వెలసిన శ్రీ 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 పోలేరమ్మ జాతర మహోత్సవం. మేళతాళాల సందలతో పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం. సోషల్ యాక్టివేషన్లపై కొనసాగుతున్న కక్ష సాధింపుల చర్య. మండిపడ్డ నెదురుమల్ల రామకుమార్ రెడ్డి. ఉప్పలమర్తి గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు. ప్రజల నుంచి రెవెన్యూ పరమైన వినతులు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో భక్తులు కొంగు బంగారమై వెలసిన శ్రీ 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 పోలేరమ్మ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. గ్రామస్తుల ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ఈ జాతర వేడుకల్లో భాగంగా పోలేరమ్మ దిష్టి తీర్పు తీసి అమ్మవారికి ఆలయం వద్ద నిలువ చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి బాణాసంచ వేడుకలతో మేళ తాళాల సందళ్లతో పోలేరమ్మ తల్ల గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. గ్రామస్తులు పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర సందర్భంగా గ్రామంలో విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా వెలిగిపోయింది. చెప్తాం దీనే వాళ్ళు కాకపోయినా ఏం చేస్తాం. బాబా చూపి ఎట్ట చెట్టు చూస్తా చెల్లం. చెప్పద్దా అందరికా మమ్మల్ని చేస్తారా సార్? ముందు ముందు ఇప్పుడు సార్ నిలబడుకుంటాం. అప్పుడు
ఇయ్యాలా ఫుడా తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో వెలసిన శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారా పండ్లు సమర్పించారు. ముందుగా గ్రామానికి వచ్చిన శ్యాంప్రసాద్ రెడ్డికి గ్రామస్తులు శాల్వతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యాంప్రసాద్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతో పాటు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఇన్నమాల వెంకటాద్రి ఉన్నారు. కొంచెం
డివిజన్లపై కొనసాగుతున్న కక్ష సాధింపుల చర్యలో భాగంగా సైదాపురం మండలం చాగనం గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చిరంజీవి మీద అనేక తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడంపై వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదిరమల్లి రామ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి జిల్లా వాకాడులోని తన నివాసంలో నెదిరమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం సైదాపురం వైసీపీ నాయకుడు చిరంజీవిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఒక తప్పుడు సమాచారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 41A కింద నోటీస్ జారీ చేశాక అరెస్ట్ చేయాలని, అలా కాకుండా రాత్రికి రాత్రే సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది కాబట్టి ఎటువంటి తప్పు చేయలేదని రుజువైందన్నారు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని, ఇప్పటికీ చిరంజీవికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వాటిని బెదిరేది లేదని, కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టుల వైపు కాకుండా ప్రజల సంక్షేమం వైపు పనిచేయాలన్నారు. వైసీపీ ప్రజల వెంటే ఉంటుందని, నాయకులుగా మా కార్యకర్తలకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సైదాపురం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రయత్నం చేశారు, చిరంజీవి మీద ఫెయిల్ అయింది. సమిష్టిగా ఉంటే పార్టీ నాయకులందరం, మీడియా మిత్రుల సహకారం, మా లీగల్ టీం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్క కార్యకర్త వెంట మన పార్టీ ఉంటుంది, ప్రజల కోసం పోరాడతాము, ప్రజల వెంటే ఉంటామని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ, ఈ నిరసన కార్యక్రమాలు, కలెక్టర్కి వినతి పత్రాలు ఎందుకు చేస్తున్నామంటే ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజల వాణి వినిపిస్తున్నాం. ఎవరన్నా ఏమయ్యా మాకు రైతులు ఆయన 15,000 ఇస్తా ఉన్నాడు, 15,000 17,000 17,500 దాన్ని 15 చేస్తా ఉన్నాం, 13,500 క్రమం తప్పకుండా ఇస్తా ఉంటే దాన్ని 15,000 చేస్తామంటే ఈయన వచ్చి 20,000 చేస్తాం. ఏది 13,500 లేదు, 15,000 లేదు, 20,000 దేవుడు సంగతి దేవుడు. ఎవరన్నా కంప్లైంట్ చేసినా, అడిగినా సోషల్ మీడియా ద్వారా కానీ మరొకసారి పునరుద్ఘాటిస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంటుంది. నాయకులుగా మా కార్యకర్తలకి జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మా నాయకులు వెంట ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా అందరికీ తెలిసిందే. చిరంజీవి మీద తప్పుడు కేసు పెట్టి ఎన్నో రోజులుగా ఒక పోస్ట్ పెట్టారు. దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటే 41A కింద నోటీస్ ఇచ్చి స్టేషన్కి రమ్మని చెప్పొచ్చు. అది ఎవరు రాష్ట్రం మొత్తం మీద జరిగే ప్రక్రియ ఇది. అపరాత్రి వచ్చి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు తీసుకోబోతున్నారో తెలియదు, ఎందుకు తీసుకోబోతున్నారో తెలియదు, లేదా స్టేషన్ రమ్మని చెప్పటం, కనిపించడం, నానా రకాల హింసలు పెడతారు. నిజం తేలింది నిన్న. పార్టీ మొత్తం సమిష్టిగా కలిసి పనిచేశాం. చిరంజీవిని ఎప్పుడైతే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని వెళ్ళారని తెలియగానే అందరం కలిసి పనిచేశాం. అధికారులకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరించిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే వెంటనే స్పందించి రంగంలోకి దిగి మా లీగల్ టీం వారిని కూడా అభినందించాలి.
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎక్కాలు చెప్పినట్టు 15 ఒకట్లు 15, 15 2 30, 15 3 45, 4 ఆపేశారు. నాకు తెలిసి 5 అనేది ఎక్కడ చెప్పలా, 60 దాకా చెప్పారు. ఏమైంది? ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆ ఒకటి కూడా ఎగ్గొట్టారు. 6,500 ఉరామరిగా బడ్జెట్లో పెట్టి ఇస్తా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒకటి ఇవ్వాలన్నా కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఆ 6,500 ఇవ్వాల, పెట్టిందే 5,200 కోట్లు. అంటే ఉన్న ఒక్క ఫ్యామిలీకి ఒకరని అనుకున్నా కూడా అక్కడ కూడా కోత పెట్టబోతున్నాం ఒకవేళ ఇస్తే. చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. తుంగలో తొక్కిన వాగ్దానాలు చూశారు. ఆశ చూపించి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను గుర్తించి రకరకాల పథకాల ద్వారా వారికి మేలు చేకూర్చారు. ఇది ఆశ చూపి కూటమి ప్రభుత్వం దీనికంతా ఎక్కువ ఇస్తామన్నారే కానీ అవసరాల ప్రకారం కాదు. అందుకనే అవసరాలు గుర్తించలేదు కాబట్టి అసలుకే మోసం చేశారు. అమ్మఒడే తార్కాణం 15,000 ఇస్తా ఉన్నారు. పిల్లలు చదవాలి, మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళి చదవండి అని జగన్మోహన్ రెడ్డి చదువుల కోసం వారికి ఒక దారి చూపిస్తే సైదాపురం మండల నాయకులే కాదు, వెంకటగిరి నియోజకవర్గ నాయకులందరం కూడా కలిసి క్షణక్షణం ఏం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా మా కార్యకర్తకి ఎలాంటి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకొని ఫాలో చేసి, ఎందుకంటే తప్పుడు కేసు అని స్పష్టంగా తెలిసింది. నిన్న కూడా చెప్పిన జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నాకు అని, అలాగే తేలింది. ఈ కేసు రిమాండ్కి పనికిరాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చే పంపించేయమని. అయినా లాగాలని చూశారు. పత్రికాముఖంగా చెప్తున్నారు, ఇలాంటి కేసులు ఇంకా కూడా పెడతారు, చిరంజీవి మీద కూడా పెడతారు. ఈ కేసు తప్పించుకున్నావు కదా, ఇంతటితో ఆగలేదు అని ఆల్రెడీ ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. మా కార్యకర్తల వెంట మేము ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంటే ఉంది. కానీ ఇచ్చే అవకాశం ఉందా అంటే అనుమానమే. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకసారి 2,500 అంటారు, ఒకసారి 3,000 అంటారు, 3,500 అంటారు. గత ప్రభుత్వం మాకు అప్పచెప్పింది అంటారు. మొన్న బడ్జెట్లో మాత్రం 2,500 కోట్లు బాకీ గత ప్రభుత్వం బకాయి ముందుకు వచ్చింది అన్నారు. 2019లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ పెట్టిన బకాయి అక్షరాల 2,200 కోట్లు. ఆ సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ మరో 2,000. అదే సంవత్సరం ఫుల్ రీఎంబర్స్మెంట్ కింద
450 కోట్లు అదనంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది. మొత్తం కలిపి 4,650 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద పాత బకాయిలు కూడా చెల్లించాడు. మరి మీరు దేనికోసం ఏడుస్తూ ఉంటారు? ఆ ప్రభుత్వం పెట్టిందని. సరే, ఆ ప్రభుత్వం పెట్టింది అన్నారు, దానికి క్లియర్ చేయడానికి ఏమైనా అడుగులు పడుతున్నాయా? 2 బకాయిలు అయిపోయినాయి, 2 క్వార్టర్లు అయిపోయినాయి. బడ్జెట్లో ఎంత పెట్టారు? 2,300 కోట్లు. అంటే ఏమి ఇవ్వాలనుకున్నారు? బకాయే 2,500 కోట్లు. మీరు బడ్జెట్లో పెట్టింది దానికన్నా తక్కువ. ఇంకా ఈ సంవత్సరంతో ఇవ్వాలి. స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దు అన్నారు. టీచర్లకి శాలరీలు ఇవ్వాలి. గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? మేము ఇంకా చూస్తున్నాము. 6 నెలలు అయిందంటే మేము కూడా ఓపికగా చూస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. టైం వచ్చినప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఉప్పలమర్త గ్రామ పంచాయతీలో తహసీల్దార్ ఎస్ ప్రసాద్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల నుంచి రెవెన్యూ పరమైన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ ఉప్పలమర్త రెవెన్యూ పరిధిలోని రైతుల భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఆడంగల్ 1B రికార్డులలో తప్పులు, సర్వే కొలతలు సంబంధించి రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం రీసర్వే డిటి నిరంజన్ బాబు, మండల సర్వేయర్ వెంకటేష్, ఏవో సుజేంద్ర ప్రసాద్, విఆర్ఓ పుల్లయ్య, అంకయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. 3వ దఫ 4వ దఫ కూడా వేస్తున్నారు. మీరు ఒకసారి కార్డులో మీరు ఏమేమి ఎరువులు అనేది కూడా ఉన్నాయి, మన కస్తూరి చెప్తాడు. వాటి ప్రకారం ఎరువులు వేసుకోండి, చాలా వరకు ఖర్చు తగ్గించుకోండి. మీరు వ్యవసాయం ఎలా ఏ నెలలో ఏం చేయాలి అన్నీ ఉన్నాయి. ఎరువులు ఎంత మోతాదులు వేసుకోవాలో మొత్తం అన్నీ కూడా అప్పుడు కాదు సార్. మేము అతను చూడాలని సార్ మా కోరిక. మరి ఎలా చేస్తారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యలపై ప్రతి గ్రామానికి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించేదానికి మేమంతా వచ్చాం. ఏమంటే మీకు ఇచ్చిన పాంప్లెట్స్ ఉన్నాయి కదా, సమస్య ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు. ఇప్పుడు మీకు పొలం 1B కావాలంటారు, మీరు ఎలా పొలం కొన్నారా, కొంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఇస్తే మేము పరిష్కరించేదానికి ప్రయత్నిస్తాం. లేదు, మీ ఊరి పక్క రామయ్య అనే అతను ఆక్రమించుకున్నాడు, అది గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండ్ అని మేము చూసి దానికి ఏదైనా చెప్తాం, మార్గం కోర్టుకు వెళ్ళమని. మా లెవెల్లో మేము సమస్య అయితే మేము పరిష్కరిస్తాం. మా దృష్టిలో వీలు పడినప్పుడు కోర్టుకి పంపిస్తాం. ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఈ గ్రామ సభల్లో తెలుపుకోండి. అంటే ఇది ఎలా వస్తుందని చెప్పి రావచ్చు. ఇది ఒక మండల యూనిట్. మండలంలో మండలం మొత్తం జరిగితే, లాస్ జరిగితే అప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ లాస్ని ఎలా ఎస్టిమేషన్ వేస్తారంటే చెప్తాను. చేసాం మనం. అందులో భాగంగా ఏంటంటే రైతు సదస్సు జరుగుతున్నాయి, ప్లస్ మనం కూడా పొలం పిలుస్తుంది ఈరోజు. దానిలో భాగంగా ఏం చేసామంటే మనం కూడా ఈ పొలం బేస్లో కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ తెలుసుంటుంది. బీమా PMFPY, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అసలు ఏంది, దీనివల్ల ఏంది ఉపయోగాలు ఏంది అని చెప్పేసి మనకు రావచ్చు డౌట్లు. అయితే మనకు ఇప్పుడుండే పరిస్థితుల్లో వాటి నుంచి CCRC తీసుకోరా, క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డు తీసుకోవాలా, కౌలు కార్డు తీసుకోవాలి. అది తీసుకుంటే అప్పుడు మనం దీంట్లో అప్లోడ్ చేస్తాం ఈ పంట దాంట్లో. అయితే ఇన్సూరెన్స్ మేము కట్టేసాం కదా అని చెప్పి నువ్వు ఊరకం ఉండకూడదు. మీరు ఈ పంటలో నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదు చేయించుకుంటేనే మీకు ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు ఇంతకుముందు రైతు భరోసా డబ్బులు వచ్చేట్టు కదా, ఇప్పుడు రైతు భరోసాని పేరు మార్చి అన్నదాత సుఖీభావ అని పెట్టారు. ఆ అన్నదాత సుఖీభావ కూడా మీకు డబ్బులు రావాలంటే ఎవరైతే పంట నమోదు చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే పెట్టారు. ఆల్రెడీ గైడ్ లైన్స్ కూడా వచ్చేసింది. మేము ఇంటికాడ కూర్చుంటున్నాము, ఇప్పుడు కస్తూరి వచ్చాడు, అతను అంతకుముందు బతులు ఇక చేయించుకునేవాడు. క్రాప్ 20,000 రూపాయలు డబ్బులు రావాలంటే
ఖచ్చితంగా మీరు వెళ్ళి పంట నమోదు చేయించుకోవాలా. మీరు ఏమాత్రం కొంచెం ఏమారినా కూడా టైం అయిపోయింది అనుకోండి, బడ్జెట్ కూడా ఎక్కువ వేయలేదు, దానికి 1000 కోట్లు ఎంత ఇచ్చున్నారు. ఎవరు ముందు పంట నమోదు చేయించుకుంటారో వాళ్ళందరూ కూడా డబ్బులు రేపు మార్చిలో 20,000 రూపాయలు పడిపోతాయి. ఇది పిఎం కిసాన్ది సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు ఒక్కసారి మీకు పడతాయి. అయితే ఇందులో ఇప్పుడు మీరు చేసిన పని ఏంటంటే వెంటనే ఎవరైతే మీరు ఇన్సూరెన్స్ కట్టాలనుకుంటున్నారో 630 రూపాయలు మనం కాదనుకోవాలి. 600 రూపాయలు ఒకసారి మనం అటు గూడూరుకు అట్లా పోయి ఇచ్చారనుకోండి, అటు ఏదైనా అట్లా పోతే 630 రూపాయలు అయిపోతాయి. ఏమైనా జరగచ్చు, కరువు రావచ్చు, లేకపోతే వరదలు రావచ్చు, తుఫానులు రావచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటి నుంచి కాపాడుకునే దానికోసం చిన్నగా మనం ఒక ప్రీమియం ఒకటి పెట్టారు గవర్నమెంట్. ఇప్పుడు మనకు ఒక ఎకరా వరి పండిస్తే ఎంత వస్తుందంటే 42,000 వస్తుందని చెప్పి గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఇస్తుంది. దాంట్లో 15% మనం కడితే 15% అంటే 630 రూపాయలు పడుతుంది. 630 రూపాయలు మనం కట్టేసేస్తే వాళ్ళ పంట మనకు అనుకూలంగా ఉండి అన్నీ బాగా సక్రమంగా జరిగితే మన పంట మన చేతికి వస్తుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మన అనివార్య కారణాల వల్ల తుఫాన్లు వరదలు గెరదలు వచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ తీసుకొని అప్పుడు ఎంతైతే 42,000 ఎంతైతే ఉందో ఆ 42,000 మొత్తం కూడా మీ అకౌంట్లో జమ అయ్యేదానికి చేస్తారు గవర్నమెంట్. కూడా మేము ఇన్సూరెన్స్ పెట్టాము. అయితే ఇది ఎక్కువ రోజులు టైం కూడా లేదు, మేము కట్టుకుంటాం అనుకుంటా కూడా లేదు. డిసెంబర్ 31 లాస్ట్ డేట్. డిసెంబర్ 31 లాస్ట్ డేట్. మీరు ఎవరైనా కూడా 1 ఎకరా కట్టుకోవచ్చు. మినిమం 1 ఎకరా నుంచి 20 ఎకరాలకు దాంట్లో లిమిట్ లేదు. ఎకరాకు 630 రూపాయలు ఎకరా. నువ్వు ఎన్ని ఎకరాలు కడితే అన్ని ఎకరాలకి ఏదైనా జరిగినప్పుడు అన్ని ఎకరాలకి మీకు 42,000 రూపాయలు అక్కడ మీ అకౌంట్లో పడుతుంది. లేదా మనకు ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మన చేతిలో తెలుసు కదా, మనిషి ఇన్సూరెన్స్ ఎందుకు కట్టుకుంటారు. ఆ 7 సంవత్సరాల దిగుబడి కంటే ఈ సంవత్సరం దిగుబడి కానీ తగ్గితే అప్పుడు మీకు ఇన్సూరెన్స్ కింద తీసుకుంటారు మండలం మొత్తం మీద. అందులో మీకు కొంతమంది పంట కూడా బాగా రావచ్చు. పంట బాగా వచ్చినా దిగుబడి తగ్గింది అనుకోండి, ఇది సీసీ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లో దిగుబడి తగ్గితే అప్పుడు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని డౌట్లు వచ్చుండాలా. అంటే కొంతమందికి చెరువు కింద పోతూ ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళకి ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటారు. కొంతమంది తెగులు వస్తుంది, అగ్గి తెగులు వస్తుంది, అగ్గి తెగులు వస్తే ఎట్లా చేయాల్సి అని అంటారు. అగ్గి తెగులు ఎన్ని కూడా ఏంటంటే అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నెల 13వ తేదీ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లుగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఒక పక్కన పెట్టుబడి సాయం అందక మరొక పక్కన పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. వారికి న్యాయం చేసేందుకు జిల్లా కేంద్రంలో రైతులతో ప్రదర్శన చేపడతామన్నారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని కాకాణి తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులను నట్టెట్ట ముంచిన కూటమి ప్రభుత్వం ఇప్పట్లో వారు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిందని పేర్కొన్నారు. వ్యవసాయం దండగా అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు మాటకు భిన్నంగా సాగు అంటే పండుగగా చేసి చూపే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో ఆయన తనయుడు వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా వ్యవహరించారని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు పంటలు సాగు చేసుకునే ముందు ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకునే ముందు రైతులకి పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి లక్ష్యంతో 12,500 రూపాయల లెక్కన 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలని 13,500 రూపాయలకు పెంచి 4 విడతలనే 5 విడతలకు పొడిగించి 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా రైతులకు పెట్టుబడి సహాయం అందించారు. పెట్టుబడి సహాయం వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం రైతులు పంటలు ప్రారంభించే ముందు, సాగు ప్రారంభించే ముందు
ఎవరన్నా మైక్రో ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళడం, అధిక మొత్తంలో వడ్డీలు తెచ్చుకోవడం, లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టడం, నగలు తాకట్టు పెట్టడం, ఆ వచ్చినటువంటి ఫలితాన్ని పాపం వడ్డీకి సరిపోయేటువంటి విధంగా సరిపుచ్చుకుని ఏమీ చేయలేక పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ప్రతి చిన్న సన్నకారు రైతులకు ప్రధానంగా ఉద్దేశించి ఈ పెట్టుబడి సహాయాన్ని అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా స్వతహాగా ఒక్క ఆలోచన కూడా రాదు, ఇతరులను కాపీ కొట్టడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానానికి, పెట్టుబడి సహాయం విధానాన్ని ఆయన 13,500 రూపాయలు ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని ఘనంగా ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల్లో ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు. ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అంటే ఒక్క సంవత్సరం ఈ రోజుకి వాళ్ళకి ఎగ్గొట్టేసినట్లే. ప్రధానంగా రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా పోరాటం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండవది ఉచిత పంటల బీమా. పాపం రైతులు చేసినటువంటి పంటలకి ఈ క్రాప్ విధానంలో పూర్తి చేసి ఈ క్రాప్ నమోదైన తర్వాత రైతు పండించినటువంటి పంటకి నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతు ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రైతు ఒక వంతు చెల్లించాలి. అటువంటిది రైతుది రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక వంతు మాత్రం సహాయం చేసింది. అయితే ఆ కేంద్రం సహాయం చేసినటువంటి ఆ వంతు కూడా కొన్ని ఫారెస్ట్ భూములకు సంబంధించి కానీ, కౌలు భూములకు సంబంధించి కానీ, లేదా ఎక్కడన్నా 1B లేనటువంటి భూములకు సంబంధించి కానీ, పూరంబోకు భూములకు సంబంధించి కానీ మేము ఇవ్వము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించిన విధంగా ఆలోచన చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి బయటకు వచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం బయటకు వచ్చి యూనివర్సలైజేషన్ కింద రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాడు, రాష్ట్ర ప్రభుత్వం భరించింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవ్వాల్సినటువంటి ప్రీమియం కూడా మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఉచిత పంటల బీమా సమర్థవంతంగా సంపూర్ణంగా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలగుతాము అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవడం, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీ విధానాల ప్రకారం భారతదేశంలోనే ఈ పంటలకు సంబంధించినటువంటి బీమా యొక్క విధి విధానాలు మారుస్తున్నాం, దాని ప్రకారం మేము మీరు చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఈ భారతదేశంలో యూనివర్సలైజేషన్ కింద పంటల బీమా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత పంటల బీమా రైతు అనేటువంటి వాడికి ₹1 కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా, రైతులకి ఈరోజు అవగాహన లేదు, అవసరాలు లేవు, పాపం తెలియదు. అటువంటిది వాళ్ళకి భారం అవుతుంది ప్రీమియం. అందుకని కట్టాల్సినటువంటి పని లేదు అని చెప్పి కట్టడం నష్టపోతే పాప వాళ్ళకి పంట ప్రీమియం రాదని చెప్పి నేరుగా చెల్లించాడు. చంద్రబాబు నాయుడు రాగానే దానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం, రైతు చెల్లిస్తే మా వాటా మేము ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వం అంటే అక్కడ కూడా మిగిలించుకోవడానికి రైతులు చెల్లించేటువంటి దాంట్లో కకృతి పడుతున్నాడు. రైతులు ఎంత తక్కువ చెల్లిస్తే నా మీద అంత భారం తగ్గుతుంది అనుకుంటున్నాను తప్ప రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు విషయాలతో పాటు కొన్ని దగ్గరలో ఏదైతే ధాన్యం ఈరోజు సేకరణ జరుగుతుందో ఆ ధాన్యం సేకరణలో అవతవకలు జరుగుతున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గిట్టుబాటు ధర లేక దళారులు దోచుకుపోతున్నారు. మన జిల్లాలో కూడా ఈరోజు పంటల సాగు ప్రారంభమైంది, నాట్లు పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ దిశలో రేపు జరిగేటువంటి రోజుల్లో ఇప్పటి నుంచే మీరు సమర్థవంతమైనటువంటి ప్రణాళికతో రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో కానీ, గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ మీరు ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పి కోరడంతో పాటు ఏదైతే ఎరువులు ఉన్నాయో, యూరియా లాంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో, యూరియా, DAP ఇవన్నీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేరుగా ఇంటి ముంగిటికే రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చేసేవాళ్ళం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఎరువులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టేడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ జాతర మహోత్సవం, మేళతాళాల సందలతో పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం. సోషల్ యాక్టివేషన్లపై కొనసాగుతున్న కక్ష సాధింపుల చర్య, మండిపడ్డ నెదురుమల్ల రామకుమారెడ్డి. ఉప్పలమర్తి గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు, ప్రజల నుంచి రెవెన్యూ పరమైన వినతులు.
ఇవి పిలిచిన అప్డేట్స్ మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.